హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మీ ముందుకు మేము తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే గోంగూరతో రోటి పచ్చడి అండి. మా స్టైల్లో ఎలా చేస్తారో అమ్మ చేసి చూపిస్తారట. మరి అది ఎలా చేస్తారో చూద్దామా? మరి వీడియోలోకి వెళ్దాం. 4 కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుందాం. నాలుగు కట్టల గోంగూర అండి ఇది. శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒలిసి 2-3 సార్లు కడిగి శుభ్రంగా ఉడకబెట్టుకున్నాము. గోంగూర పచ్చడి వాళ్ళ రోట్లో చేస్తున్నాను. గోంగూర ఉడుకుతుంది కదా, 4 కట్టల గోంగూరకి 100 గ్రాముల పచ్చిమిరపకాయలు వేస్తున్నా. గోంగూర కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక టమాటా, ఎక్కువ వద్దు ఎందుకంటే గోంగూర పులిపే కదా, టేస్ట్ కోసం. మనం వాటర్ ఏమీ లేదు కదా, గోంగూరలో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది. ఒక చుక్క వాటర్ వేసుకుందాం. గోంగూరలో ఉన్న వాటర్ తోటి కొద్దిగా అడుగు పట్టకుండా కొంచెం వేద్దాం. ఒక చుక్క నీళ్ళు. ఒకసారి చూద్దాం. పచ్చిమిరపకాయ కూడా మగ్గిపోయింది. స్టవ్ ఆపేస్తా. ఇంకా స్టవ్ ఆఫ్. ఇవాళ గోంగూర పచ్చడి రోట్లో నూరుకుందామండి. రోట్లో నూరిన పచ్చడి మామూలుగా ఉండదు. గుంటూరు గోంగూర స్పెషల్ రోటి పచ్చడి. ఒక రెబ్బ చింతపండు వేసుకుందాం. ఎంత గోంగూర పచ్చడి అయినా ఒక రెబ్బ చింతపండు వేస్తేనే బాగుంటుంది. వేసుకుందాం. గోంగూర వేసుకుందాం. పచ్చిమిరకాయలు మెత్తగా నూరుకోకూడదు, కచ్చాపచ్చిగా ఉండాలి పచ్చడి. మెత్తగా నూరుకుంటే బాగోదు. ఇంత మెత్తగా కాదు. ఉప్పు చూద్దాం ఒకసారి. ఉప్పు సరిపోలేదు, కొద్దిగా వేసుకుందాం. అదైతే సరిపోయింది. గోంగూర పచ్చట్లు బాగా ఉల్లిపాయ, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. గోంగూర పక్కకు తీసుకొని జీలకర్ర, చిన్నులపాయ, కొత్తిమీర, ఉల్లిపాయ అన్నీ వేద్దాం. ఇదిగోండి చిన్నులపాయ, జీలకర్ర. గోంగూర పచ్చడి కొత్తిమీర ఎక్కువే ఉండాలి, కాళ్ళతో సహా. కడిగి పెట్టుకున్నాను ఇవన్నీ. జీలకర్ర, చిన్నులపాయ, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే మంచి వాసన వచ్చిద్దండి, చాలా బాగుంటుంది. అట్లాగే గోంగూర పచ్చడికి మాత్రం ఉల్లిపాయ మాత్రం ఎక్కువ ఉండాలి. నేను పెద్దపాయలు ఒక 3 తీసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నా. మెత్తగా నూరుకోకూడదు, కచ్చాపచ్చిగా నూరుకోవాలి ఉల్లిపాయ. ఉల్లిపాయ మాత్రం అలిగితే చాలండి. మనం తినేటప్పుడు అన్నంతో పాటు తింటా ఉంటే చాలా బాగుంటుంది. చిన్నులపాయ, జీలకర్ర, పచ్చి కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ. ఇప్పుడు నూరిన గోంగూర వేసుకుందాం.
కరెక్ట్గా సరిపోయింది కారం అన్నీ. 4 కట్ల గోంగూర కదా, 100 గ్రాముల పచ్చిమిరపకాయలు వేసాను, కరెక్ట్గా సరిపోయింది. తీసుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేస్తానా. ఆయిల్ వేసుకుందామండి. బాండి వేడయింది. గోంగూర పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువే ఉంటుంది కావాలి. నూనె వేడయింది కదండి, తాలింపులు వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కరివేపాకు, స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు గోంగూర పచ్చడి వేసుకుందాం. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, లాలాజలం. ఇంతేనండి మా స్టైల్లో మా గుంటూరు గోంగూర పచ్చడి మేము చేసుకునే విధానం. మా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.